ఓకే. హాయ్ అందరికి. సమ్మర్ స్లామ్ నైట్ 2 బెట్టింగ్ ఓడ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. కొన్ని సర్ప్రైజింగ్ ఉండొచ్చు అన్నట్టుగా, అంటే సర్ప్రైజ్ రిటర్న్స్ ఉండొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఒకటి కాదు 2 సర్ప్రైజ్ రిటర్న్స్ జరగొచ్చు అన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. సో, ఈ బెట్టింగ్ ఓడ్స్ గురించి నైట్ 2 షాకింగ్ సర్ప్రైజ్ రిటర్న్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే కంపల్సరీ వీడియోని లైక్ చేసేయండి. సో, ఫస్ట్‌గా బెట్టింగ్ ఓడ్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ మన ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అన్నమాట. యాస్ ఆఫ్ నౌ బెట్టింగ్ ఓడ్స్ మన డామినిక్ మిస్టీరియోకి సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది మన డామినిక్ మిస్టీరియో అన్నమాట. మేబీ చీటింగ్ జరగొచ్చు. అంటే మన ఫిన్ బాలర్, జేడీ ఏమైనా వచ్చి ఇంటరప్ట్ చేయొచ్చు. బట్ క్లీన్ విక్టరీ అయితే మేబీ డామినిక్ మిస్టీరియో అందుకోకపోవచ్చు ఈ మ్యాచ్‌లో. సో, చీటింగ్ అనేది జరగొచ్చు. ఒకవేళ చీటింగ్ జరగకపోతే మేబీ మన ఏజే స్టైల్స్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నాకైతే ఈ మ్యాచ్‌లో ఏజే స్టైల్స్ విన్ అవ్వాలని ఉంది. ఎందుకంటే ఫర్దర్‌గా మనకి జాన్ సీనాతో ఏజే స్టైల్స్ ఫైట్ చేయాలని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఏజే స్టైల్స్ వర్సెస్ మన జాన్ సీనా మ్యాచ్‌లో నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను. అండ్ ఒకవేళ మన ఏజే స్టైల్స్ ఇప్పుడు గనక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిందనుకో, సో, మేబీ మన జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ జరిగినప్పుడు అప్పుడు జాన్ సీనా ఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతే ఒక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతాడు మన జాన్ సీనా. సో, దానికోసమన్నా మేబీ మన ఏజే స్టైల్స్ విన్ అవ్వాలని నాకనిపిస్తుంది. అండ్ అంతేకాదు మన ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ దగ్గరలో ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. సో, అందుకనే ఒక్కసారైనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని ఏజే స్టైల్స్ నాకనిపిస్తుంది. కాకపోతే మన బెట్టింగ్ ఓడ్స్ ఏమో డామినిక్ మిస్టీరియోకే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మన బెక్కీ లించ్ వర్సెస్ లైరా వాల్కేరియా మధ్య వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో యాస్ ఆఫ్ నౌ బెట్టింగ్ ఓడ్స్ మన లైరాకే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది లైరా వాల్కేరియానే. బట్ వీళ్ళ మధ్య పెద్దగా చేంజ్ లేదన్నమాట. సో, కొన్ని పాయింట్సే చేంజ్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. సో, మేబీ చెప్పలేం. ఈరోజు సమ్మర్ స్లామ్ నైట్ 1లో బెట్టింగ్ ఓడ్స్ 2 మ్యాచెస్‌లో డిఫరెంట్ అయిపోయిందన్నమాట. సో, సమ్మర్ స్లామ్ నైట్ 2లో కూడా బెట్టింగ్ ఓడ్స్ అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. సో, మాక్సిమం బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేసినవే అవుతాయి. అండ్ వీళ్ళ మధ్య 3 సార్లు మ్యాచ్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా లైరానే విన్ అవ్వచ్చన్నమాట. మాక్సిమం లైరా విన్ అవ్వచ్చు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన బెక్కీ లించ్ లైరాకి రెస్పెక్ట్ చేసినా చేయొచ్చన్నమాట. సో, ఫ్యాన్స్ అందరూ ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ వేరేలా ట్రై చేసిందనుకో, సో, మేబీ మన బెక్కీ లించే విన్ అవుతది. బట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే లైరాకే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ టీఎల్‌సీ మ్యాచ్ మెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో 6 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో, ప్రెజెంట్ ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ వైట్ 6కే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, వైట్ 6 నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. అండ్ నంబర్ 2లో మన రే ఫీనిక్స్, ఆండ్రాడే ఉన్నారన్నమాట. సో, ఇంతకుముందు రే ఫీనిక్స్, ఆండ్రాడే ఉండే. బట్ మళ్ళొకసారి వైట్ 6 నంబర్ 1లోకి వచ్చేసినారు. అండ్ నంబర్ 3లో ఫ్రాగ్జియం ఉన్నారన్నమాట. సో, ఫ్రాగ్జియం టాప్ 3లో ఉంది. అండ్ మన ఆండ్రాడే, రే ఫీనిక్స్ సెకండ్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ ఫస్ట్ పొజిషన్‌లో మన వైట్ 6 ఉన్నారన్నమాట. సో, ఈ ముగ్గురిలో రిజల్ట్ ఉండొచ్చు. సో, మన వైట్ 6 అయినా రిటైన్ చేసుకోవచ్చు. లేదంటే రే ఫీనిక్స్, ఆండ్రాడేనైనా విన్ అవ్వచ్చన్నమాట. సో, థర్డ్ పొజిషన్‌లో ఫ్రాగ్జియం ఉన్నారు కాబట్టి సో, థర్డ్ స్పాట్స్ చెప్తున్నానన్నమాట. సో, వీళ్ళు ముగ్గురైతే ఉన్నారు. అండ్ నెక్స్ట్ మన వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అన్నమాట. సో, ఈ మ్యాచ్ మన నయోమి, రియా రిప్లీ అండ్ ఇయో స్కై మధ్య. సో, ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ మన నయోమికే సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉంది మన నయోమి. ఎందుకంటే రీసెంట్‌గానే ఛాంపియన్‌షిప్‌ని విన్ అయింది కదా మన నయోమి. సో, ఇంత తొందరగా ఓడిపోతే కరెక్ట్ ఉండదు. సో, ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ నయోమికే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ సెకండ్ ప్లేస్‌లో మన రియా రిప్లీ ఉందన్నమాట. సో, మేబీ ఒకవేళ నయోమి పిన్ చేయాల్సి వస్తే ఇయో స్కైని చేస్తది కావచ్చు. బట్ ఈ పిన్ చేసి ఓడించడం పైన ఇంకా క్లారిటీ లేదు. బట్ రూమర్స్ ఏమంటున్నాయంటే మన నయోమి ఇయో స్కైని పిన్ చేసి ఓడిస్తదని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నయోమి హీల్ సూపర్ స్టార్ కదా! సో, ఒక క్లీన్ విక్టరీ కావాల్సిన అవసరం లేదు మన నయోమికి. చీటింగ్ చేసైనా విన్ అవుతది. సో, ఆ ఛాన్సెస్ ఉంది నయోమికి. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరు పవర్‌ఫుల్ కాబట్టి సో, వాళ్ళు కొట్టుకునే టైంలో అంటే వాళ్ళు ఫైట్ చేసి ఫినిషర్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒకళ్ళని రింగ్ బయట పడేసి రింగ్‌లో ఉన్న సూపర్ స్టార్‌కి పిన్ చేసి ఓడించినా ఏం ఫరక్ పడదన్నమాట నయోమికి. ఎలా అయినా జరగొచ్చు. చీటింగ్ చేసైనా మన నయోమి గెలుస్తదన్నట్టుగా ఇలాంటి టాక్ అయితే ఉంది. సో, తనే గెలిచే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఫైట్ చేస్తున్నారు కాబట్టి సో, టాప్ 2 కూడా చూసుకుందాం. టాప్ 1లో నయోమి ఉంది. అండ్ టాప్ 2లో రియా రిప్లీ ఉంది.
అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ మన సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటో మధ్య స్టీల్ కేజ్ మ్యాచ్ అనమాట. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ మన సోలో సికోవాకే సపోర్ట్ చేస్తున్నాయి. సో, కొద్ది దూరంలో ఉన్నాడనమాట. కొన్ని పాయింట్స్ వెనకాలనే ఉన్నాడు మన జేకబ్ ఫాటో. సో, మేబీ రేపటి సమ్మర్ స్లామ్ వరకు మన జేకబ్ ఫాటోకి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేసినా చేయొచ్చు లాస్ట్ మినిట్ వరకైనా. కొన్ని పాయింట్స్ వెనకాలనే ఉన్నారన్నమాట మన జేకబ్ ఫాటో. అండ్ ఈ మ్యాచ్‌లో ఏదో ఒక సర్ప్రైజ్ రిటర్న్ చూడనీకి దొరికినా దొరకొచ్చని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మేబీ మన తామా టోంగా వస్తారు కావచ్చు అన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన సోలో సికోవా టీమ్‌లో చాలా మెంబర్స్ ఉన్నారు. టాలా టోంగా ఉన్నాడు, టోంగా లోవా ఉన్నాడు అండ్ జెసీ కూడా ఉన్నారు. సో, వాళ్ళేమో నలుగురున్నారు. బట్ ఇక్కడ జేకబ్ ఫాటో ఒంటరి వాడే అండ్ జిమ్మీ ఊసో సపోర్ట్ చేస్తున్నాడనుకోండి. జిమ్మీ ఊసో అండ్ జేకబ్ ఫాటో ఇద్దరు మాత్రమే ఉన్నారన్నమాట. సో, వేరొక సూపర్ స్టార్ లైక్ న్యూ మెంబర్ అయినా కావచ్చు, లేదంటే మన తామా టోంగానైనా కావచ్చు వచ్చి ఈ మ్యాచ్‌లో జేకబ్ ఫాటోకి హెల్ప్ చేస్తారు అన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, మేబీ చెప్పలేం. తామా టోంగా వచ్చినా రావచ్చన్నమాట. సో, తన గురించి ఏం అప్డేట్ లేకుండే. ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ మాట్లాడుకున్నారు. తామా టోంగా ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడలే తామా టోంగా గురించి. సో, మేబీ ఇప్పుడొస్తే సర్ప్రైజింగ్‌గా ఉండొచ్చు. సో, మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుంది కావచ్చు. అండ్ ట్రిపుల్ హెచ్ కూడా చెప్పిండు. ఈ నైట్ 1లో మీరు చూసింది తక్కువ. నైట్ 2లో అసలు కథ ఉంది అన్నట్టుగా ఈ టైప్‌లో ట్రిపుల్ హెచ్ చెప్పిండు. ఎందుకంటే ఇది నార్మల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయ్యుంటే మనం లైట్ తీసుకునేవాళ్ళం. ఎప్పుడు చెప్పే కథే మన ట్రిపుల్ హెచ్ బాగున్నా, బాలేకున్నా వేరే లెవెల్ ఉంటదని చెప్తాడు. బట్ ఈసారి సమ్మర్ స్లామ్ 2 నైట్స్ కాబట్టి సో, మనకి కొన్ని సర్ప్రైజ్ రిటర్న్స్ ఉండాలి. అంటే నైట్ 1లో సెత్ రోలిన్స్ వచ్చిండు ఓకే. బట్ నైట్ 2లో ఇంకా కొన్ని ఎక్కువ సర్ప్రైజ్ రిటర్న్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటదన్నమాట. నైట్ 2 సక్సెస్ అయిపోద్ది. నైట్ 1లా కాకుండా నైట్ 2 అనేది వేరే లెవెల్ సక్సెస్ అయిపోతది. సో, దాంట్లో భాగంగా ఈ మ్యాచ్‌లో ఎవరినో ఒకరిని రిటర్న్ చేపించాలన్నమాట. లైక్ మన తామా టోంగాని కావచ్చు, లేదంటే ఇంతకుముందు లాన్స్ అనోయ్ సైన్ చేసిండు డబ్ల్యూడబ్ల్యూఈతో. సో, తనైనా రావాలి అని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ అయితే అంటున్నారు సోషల్ మీడియాలో. సో, మాక్సిమం ఈ మ్యాచ్‌లో ఏదో ఒక సర్ప్రైజ్ రిటర్న్ ఉంటది అన్నట్టుగా టాక్ అయితే ఉంది. సో, ఆ సర్ప్రైజ్ రిటర్న్ మనం డైరెక్ట్‌గా సమ్మర్ స్లామ్‌లోనే చూడాలి. అండ్ నెక్స్ట్ మన కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అన్నమాట. సో, ఈ మ్యాచ్ ఒక స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారన్నమాట. సమ్మర్ స్లామ్ నైట్ 2 మెయిన్ ఈవెంట్. సో, ఇది మెయిన్ ఈవెంట్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో చాలా అంటే చాలా రకరకాల రూమర్స్ ఉన్నాయన్నమాట. సో, వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాక్ డౌన్‌లో మన జాన్ సీనా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారిండు. ఎందుకు మారిండు? అంటే సమ్మర్ స్లామ్‌లో నేను నీతో ఫైట్ చేయను జాన్ సీనా. అంటే నీతో కాదు ఒక రియల్ జాన్ సీనాతో ఫైట్ చేయాలని అనుకుంటున్నానని మన కోడీ రోడ్స్ ప్రీవియస్ స్మాక్ డౌన్ ఎపిసోడ్‌లో చెప్పిండు. అండ్ మొన్న స్మాక్ డౌన్‌లో జాన్ సీనా చెప్పిందేంటి? నేను ఈ ప్రపంచాన్ని షాక్ చేయడానికి ఒకరి ఐడియాని ఫాలో అయినాను. అండ్ నేను హీల్ టర్న్ చేసినాను. సో, అది నేను చేసేసినాను. డన్ అయిపోయాను అన్నట్టుగా మన జాన్ సీనా మాట్లాడిండు. బట్ ఒక హీల్ సూపర్ స్టారు, ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ చెప్పే మాట వింటాడా? సో, వినడు. దాదాపుగానైతే వినడన్నమాట. అంటే ఇప్పుడు నేను నీతో ఫైట్ చేస్తాను కానీ అంటే నీలాగా కాదు. ఇలా ఈ జాన్ సీనాతో కాదు. ఓల్డ్ జాన్ సీనా కావాలి అని కోడీ రోడ్స్ చెప్పినప్పుడు జాన్ సీనా వచ్చి నేను ఓల్డ్‌గా మారతాను. సో, మనం ఫైట్ చేద్దామని ఏ హీల్ సూపర్ స్టార్ ఈ టైప్‌లో యాక్సెప్ట్ చేయరన్నమాట. బట్ మన జాన్ సీనా యాక్సెప్ట్ చేసిండు. అందుకనే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సో, ఈ బేబీ ఫేస్ టర్న్ అనేది ఒక రియల్‌ది కాదు. అంటే ఇదొక ఫేక్ బేబీ ఫేస్ టర్న్. మళ్ళీ సమ్మర్ స్లామ్‌లో జాన్ సీనా చీట్ చేసి జాన్ సీనానే విన్ అవుతాడని ఈ టైప్‌లో కొన్ని రూమర్స్ ఉన్నాయి. అంటే ఫ్యాన్స్ టాక్ ఉంది. అంటే ఇప్పుడు జాన్ సీనా ఏదో కోడీ రోడ్స్‌ని మోసం చేయడానికి, కోడీ రోడ్స్‌తో గెలవడానికి అంటే మ్యాచ్‌లో గెలవడానికి కోడీ రోడ్స్‌ని నమ్మించి మోసం చేయడానికి ఈ టైప్‌లో జాన్ సీనా మాట్లాడుతున్నారని ఈ టైప్‌లో చెప్పిండని ఇటువంటి కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఇది జాన్ సీనా ఫైనల్ రన్. ఆల్రెడీ హిల్ సూపర్ స్టార్‌గా మారిండు. అండ్ అది జరిగినప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఏడ్చినారన్నమాట. చిన్న పిల్లలు ఇప్పుడు జాన్ సీనాకి చిన్న పిల్లలు ఎక్కువ మొత్తంలో ఫ్యాన్స్ ఉంటారు. అండ్ రీసెంట్ టైమ్‌లో కోడీ రోడ్స్‌కి కూడా చిన్న పిల్లలు ఫ్యాన్స్ చాలా పెరిగిపోయినారన్నమాట. ఆళ్ళు ఏడ్చినారు. అటు జాన్ సీనా ఫ్యాన్స్ ఏడ్చినారు. ఇటు కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కూడా ఏడ్చినారన్నమాట. సో, మళ్ళొకసారి జాన్ సీనా ఇదే టైప్‌లో చీట్ చేసి కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండనుకో సో, అది కరెక్ట్ ఉంటదా? అంటే ఈ ఫైనల్ రన్ మొత్తం వేస్ట్ అవ్వచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, ఒకవేళ మన జాన్ సీనా సమ్మర్ స్లామ్‌లో
అసలు నిజంగానే ఇప్పుడు సమ్మర్ స్లామ్‌లో బేబీ ఫేస్‌గా గాకుండా హీల్‌గానే ఉండే ఛాన్స్ అయితే ఉంటే, సో, ఈ సెగ్మెంట్‌ని నడిపించకపోతే బెటర్ ఉండే అని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. సో, ఇప్పుడు ఆ ఫేస్ టర్న్ అనేది రియలా? ఫేకా? అనేది మనకిక డైరెక్ట్‌గా సమ్మర్ స్లామ్‌లో చూస్తేనే తెలుస్తది. 2 రకాలుగా రూమర్స్ ఉన్నాయి. జాన్ సీనా ఫేస్ టర్న్ రియల్ అని అండ్ ఫేక్ అని. సో, ఇప్పుడు మీరు చెప్పండి, జాన్ సీనా ఫేస్ టర్న్ అనేది రియలా? ఫేకా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇక్కడితో అయిపోలేదు. అండ్ మనం కొడి రోడ్స్ గురించి మాట్లాడదాం. సో, మన జాన్ సీనా నిజంగానే బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారిండు అనుకుందాం. సమ్మర్ స్లామ్‌లో బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే ఫైట్ చేసిండు అని అనుకుందాం. బట్ మన రాక్ వస్తే పరిస్థితి ఏంది? సో, ఇప్పుడు కొడి రోడ్స్‌కి అండ్ రాకీకి పడదు గదా! సో, ఇప్పుడు అలాంటిది జాన్ సీనా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారితే జాన్ సీనా పైన గూడా మేబీ రాకీకి కోపం ఉండొచ్చు. అండ్ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ కోడీ రోడ్స్ రాక్ ఒకటైనా అవ్వచ్చన్నమాట. రాక్ వస్తారని రూమర్స్ ఉన్నాయి. లెవ్వని అనట్లేదు. రాక్ కంపల్సరీగా వస్తారు కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. బట్ మన కోడీ రోడ్స్ రీసెంట్‌గా ఒక మాట చెప్పినారన్నమాట. సో, అసలు డబ్ల్యూడబ్ల్యూఈ రాక్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేపించడానికి ఎటువంటి ప్లాన్స్ చెయ్యట్లేదని కోడీ రోడ్సే చెప్పిండు. కోడీ రోడ్సే రాక్ గురించి మాట్లాడిండు. అండ్ ఇంతకుముందు ఇంటర్నల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుంది రాక్ రిటర్న్ సమ్మర్ స్లామ్‌లో జరిపించడానికి అని ఇలాంటి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ కొన్ని రోజుల తర్వాత అసలు ఏం ప్లాన్స్ చేయట్లేదు రాక్ కోసం సమ్మర్ స్లామ్‌లో రాడు అని ఇలాంటి అప్డేట్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి కోడీ రోడ్స్ ఏమో రాక్ సమ్మర్ స్లామ్‌లో రాడని ఇలాంటి ఒక మాట చెప్పిండు. అండ్ కోడీ రోడ్స్ మళ్ళీ స్మాక్ డౌన్‌లో రాక్ ఏసుకున్న సన్ గ్లాసెస్‌ని పెట్టుకున్నాడన్నమాట. సేమ్ ఆ వాచ్‌ని పోస్ట్ చేసిండు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసిండన్నమాట. సో, ఎక్కడో కొడుతుంది. అంటే మన రాక్ వస్తాడు. కోడీ రోడ్స్, రాకు ఒకటైపోతారు. అండ్ మన కోడీ రోడ్స్ కార్పొరేట్ కోడీగా మారుతారు. అండ్ ఇక మొత్తం చేంజ్ అయిపోతది. ల్యాండ్‌స్కేపే చేంజ్ అయిపోతది డబ్ల్యూడబ్ల్యూఈ అని ఇలాంటి ఒక రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఇప్పుడు రాకొచ్చినా, రాకున్నా కోడీ రోడ్స్ హీల్ టర్న్ జరుగుతదని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. లేదు, జాన్ సీనానే గెలుస్తాడు. జాన్ సీనా ఒక ఫేక్ బేబీ ఫేస్ టర్న్‌గా మారిందని ఈ టైప్‌లో కొన్ని రూమర్స్ ఉన్నాయి. అండ్ రాక్, కోడీ రోడ్స్ కలిసిపోయి మన జాన్ సీనాని ఓడిస్తారు. జాన్ సీనా బేబీ ఫేస్ అయిపోయిండు. కోడీ రోడ్స్ హీల్‌గా మారుతారని ఈ టైప్‌లో కొన్ని రూమర్స్ ఉన్నాయి. అండ్ ఈ రూమర్‌లు ఏ రూమర్ నిజం అవుతదో మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. అండ్ ప్రెజెంట్ బెట్టింగ్ రూట్స్ అయితే కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. ఎటు తిరిగినా మన కోడీ రోడ్సే విన్ అవుతారన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రూమర్‌లో ఏ రూమర్ నిజమైతే మంచిగుంటది? అంటే మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసి ఛాంపియన్ అయితే మంచిగుంటదా? లేదంటే మన జాన్ సీనా అంటే గెలిస్తే మంచిగుంటదా? అండ్ ఇప్పుడు చూడండి, జాన్ సీనా ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్. ఇప్పుడు బేబీ ఫేస్‌గా మారితే జాన్ సీనా ఎలాగో ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అన్నమాట. అండ్ కోడీ రోడ్స్ కూడా ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అయిపోతాడు. అండ్ ఒక టైప్‌లో చూసుకుంటే జాన్ సీనా అంటే ఇప్పుడు ఇది రిటైర్మెంట్ కాబట్టి అంటే ఫైనల్ రన్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ టార్చ్ పాస్ చేయాలనే చూస్తాడు. ఏ సూపర్ స్టార్ అయినా సరే ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఇంకొక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ కరెంట్ జనరేషన్‌లో ఉన్న సూపర్ స్టార్‌కి టార్చ్ పాస్ చేయాలనే చూస్తాడు. ఆ టైప్‌లో చూసినా సరే మన కోడీ రోడ్సే గెలుస్తాడు అని అనిపిస్తుంది. బట్ ఏది కన్ఫర్మ్‌గా చెప్పలేం. సో, సంథింగ్ ఈజ్ కుకింగ్ అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ చెప్పిండు. సో, మనకది సమ్మర్ స్లామ్‌లోనే తెలుస్తది. ఎటు తిరిగినా మన కోడీ రోడ్స్ ఛాంపియన్ అయిపోతాడు అన్నట్టుగా బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఎలాగో ఇందులో క్యాష్ ఇన్ చేయడానికి కుదరదు. ఆల్రెడీ క్యాష్ ఇన్ అయిపోయింది. సో, రిజల్ట్ అనేది జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మధ్యలోనే ఉంటది. అంటే జాన్ సీనానే ఛాంపియన్‌గా ఉండొచ్చు. లేదంటే కోడీ రోడ్స్ అయినా ఛాంపియన్‌గా అయిపోవచ్చన్నమాట. అండ్ ఇక మీరు చెప్పండి, జాన్ సీనా హీల్ రన్ మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా? జాన్ సీనా బేబీ ఫేస్‌లోకి వస్తే బెటరా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ నాకైతే బేబీ ఫేస్ వస్తే మంచిగుంటదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జాన్ సీనా రికార్డ్‌ని బ్రేక్ చేసిండు. 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయిండు. అండ్ జాన్ సీనా ఒక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వాలి. ఎందుకంటే అదొక ఉందన్నమాట. అదొకటి ఉండిపోయింది జాన్ సీనాకి కెరియర్‌లో చాలా సాధించినాడు. అండ్ ఇప్పుడు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కూడా అయిపోవాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాలేడన్నమాట మన జాన్ సీనా. మళ్ళీ ఫైట్ చేయడు. సో, అందుకనే చెప్తున్నాను, గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కూడా అయిపోతే బెటర్ ఉంటది మన జాన్ సీనాకి. ఈ ఫైనల్ రన్‌లో మన జాన్ సీనాకి ఒక మంచి స్టఫ్ ఇచ్చినట్టుగా దొరుకుతది. అండ్ ఫ్యాన్స్‌కి కూడా ఒక మంచి స్టఫ్ ఇచ్చిన వాడైతాడన్నమాట మన జాన్ సీనా. సో, నాకైతే ఇలా అనిపిస్తుంది. మరి మీరేమంటారో కింద కామెంట్‌లో చెప్పండి. వన్స్ కోడీ రోడ్స్ హీల్‌గా మారిన తర్వాత వేరే లెవెల్‌లో ఉంటదన్నమాట. నేనేదో కోడీ రోడ్స్ అంటే ఇష్టమని గాదు. నేను అంటే అందరికీ లైక్ జేస్తాను.
అండ్ ఇప్పుడు నువ్వు కోడీ రోడ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు, రోమన్ రీన్స్ గురించి మాట్లాడట్లేదు అని అంటారనమాట. అండ్ చూడండి రోమన్ రీన్స్ బుకింగ్ మంచిగా లేకపోతే నేను ఈరోజు వీడియోలో చెప్పినాను రోమన్ రీన్స్‌ని కొంచెం వీక్‌గా చూపిచ్చినారని చెప్పినాను. నాకు అలాంటి ఇదేం లేదన్నమాట. ఒక సూపర్ స్టార్ ఎక్కువ, ఒక సూపర్ స్టార్ తక్కువ అనేది ఏం లేదు. నేను ఎవ్వరి గురించి అయినా అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్‌ని బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా చేద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంటుంది. సో, అది ఉన్నది ఉన్నట్టు చెప్పినాను. అండ్ రోమన్ రీన్స్ కూడా ప్లాన్స్ ఉన్నాయి. సో, దాని గురించి కూడా మాట్లాడదాం. సో, ఇదన్నమాట సమ్మర్ స్లామ్ నైట్ 2 బెట్టింగ్ ఓడ్స్, రూమర్స్, స్పాయిలర్స్ అండ్ స్పాయిలర్స్ కాదు జస్ట్ రూమర్సే చెప్పినాను. స్పాయిలర్స్ అంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అండ్ ఇంకా మేబీ ఏదో ఒక సర్ప్రైజ్ రిటర్న్ దొరకొచ్చన్నమాట. అండ్ స్టెఫనీ మెక్‌మ్యాన్ వస్తారు అన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. సో, చూడాలి మరి స్టెఫనీ ఏమైనా వస్తదా అనేది చూడాలన్నమాట సమ్మర్ స్లామ్ నైట్ 2లో. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. రోమన్ రీన్స్‌కి అండ్ సెత్ రాలిన్స్‌కి కోయిన్సిడెంట్‌గా ఒకటి కలిసిపోతుందన్నమాట. మన సెత్ రాలిన్స్ అంటే రెసల్ మేనియాలో తన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని క్యాష్ ఇన్ చేసిండు. ఆఫ్టర్ ఎ డెకేడ్ మళ్ళీ మన సెత్ రాలిన్స్ సమ్మర్ స్లామ్‌లో క్యాష్ ఇన్ చేసిండన్నమాట. అండ్ అదే సంవత్సరం మన రోమన్ రీన్స్ కూడా ఛాంపియన్ అయిపోయిండు. అంటే ఇప్పుడు రెసల్ మేనియాకి అండ్ మన రోమన్ రీన్స్ ఛాంపియన్ అయ్యే మధ్యలో ఒక మంచి ఫ్రెండ్‌తో తన బెస్ట్ ఫ్రెండ్‌తో స్టోరీ లైన్ చూపించినారన్నమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ అంటే మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేసిండు. జే ఉసో అండ్ రోమన్ రీన్స్‌తో ఒక మంచి స్టోరీ చూపించినారు. బాండింగ్ చూపించినారు ఫ్యామిలీ అన్నట్టుగా. అండ్ అదే సంవత్సరం 2015 ఎండింగ్‌లో మన రోమన్ రీన్స్ ఛాంపియన్ అయిపోయిండు. అండ్ ఇప్పుడు మళ్ళీ మన రోమన్ రీన్స్ ఈ సంవత్సరం ఎండింగ్‌లో కాకపోయినా నెక్స్ట్ ఇయర్ రోమన్ రీన్స్ ఛాంపియన్ అవుతాడన్నట్టుగా కోయిన్సిడెన్స్‌గా కలిసిపోతుందన్నమాట. అంటే మేబీ మన రోమన్ రీన్స్ నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా కోయిన్సిడెన్స్‌గా కలిసిపోతుందన్నమాట. అంటే ఇది నిజం అవ్వాలని లేదు. బట్ జరిగింది. సో, 2015లో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్టోరీ లైన్ ఆ విధంగానే నడుస్తుందన్నమాట యాస్ ఆఫ్ నౌ. సో, మేబీ ఈ సంవత్సరం అవ్వకపోవచ్చన్నమాట మన రోమన్ రీన్స్. ఎందుకంటే సెత్ రాలిన్స్ దగ్గరనే ఆ ఛాంపియన్‌షిప్ ఉంటది. సో, అంటే తొందరగా ఓడిపోడన్నమాట మన సెత్ రాలిన్స్. సో, నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియా కావచ్చు, నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్ అయినా కావచ్చు. సో, కొన్ని రోజుల దాకా మన సెత్ రాలిన్స్ దగ్గరనే ఆ ఛాంపియన్‌షిప్ ఉంటది. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ గనుక గెలిస్తే కోడీ రోడ్స్ వర్సెస్ మన రోమన్ రీన్స్ అయినా అవ్వచ్చన్నమాట నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియాకి. లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ డ్రీమ్ మ్యాచ్ ఉంది. బట్ ఇప్పుడు తెలుస్తది. అంటే ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ జరుగుతదా? జరగదా? అనే దానిపైన ఒక క్లారిటీ రావచ్చు. ఎందుకంటే రాక్ అండ్ కోడీ రోడ్స్ కలిస్తే కథ వేరే ఉంటదన్నమాట. సో, హీల్‌గా మారిపోతాడు కోడీ. సో, అప్పుడు మనకి కొంచెం క్లారిటీ రావచ్చు ఏం జరుగుతదనే దానిపైన. సో, చూద్దాం సమ్మర్ స్లామ్ నైట్ 2లో ఏం జరుగుతదో మనకి రేపటికల్లా తెలిసిపోతది. అండ్ మీరైతే యాక్టివ్ ఉండండి. వీడియోకి సపోర్ట్ చేయండి. అంటే మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. ఫర్దర్‌గా నేను ఫాస్ట్‌గా వీడియోస్ చేయనీకి ట్రై చేస్తాను. అండ్ కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. సో, మీరు కంపల్సరీ వీడియోస్‌కి లైక్ చేయండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్డేట్స్ మెన్షన్ చేస్తాను. వీడియో చేయలేని టైంలో కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి. సో, మ్యాచెస్ కన్నా ముందే అప్డేట్స్ వస్తాయి కాబట్టి అవన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్ ఉండండి.